నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నుండి ఒక అద్భుతమైన రోడ్ ట్రిప్‌కు బయలుదేరుతున్నాం. గమ్యం పాండిచ్చేరి. పించవరం మరియు మహాబలిపురం ప్రకృతి, సాంస్కృతిక వారసత్వం, సముద్ర తీర అందాలు మరియు ఆధ్యాత్మికత కలబోత అయిన ఈ ప్రయాణం మీ మనసుకు హత్తుకుంటుంది. ప్రయాణం ప్రారంభం హైదరాబాద్ నుండి పాండిచ్చేరికి. మన ప్రయాణం హైదరాబాద్ నుండి ప్రారంభమవుతుంది. దాదాపు 770 కిలోమీటర్ల దూరం. ఈ రోడ్ ట్రిప్ను మీరు 2 రోజులుగా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా రాత్రి డ్రైవ్ చేసి నేరుగా పాండిచ్చేరి చేరవచ్చు. దారిలో కర్నూలు, చిత్తూరు, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాల మీదుగా వెళ్దాం. పాండిచ్చేరి చేరే క్షణం మనకు చెన్నై నుంచి కోస్తా వెంబడి డ్రైవ్ చేస్తూ ఉదయం పాండిచ్చేరి చేరుకుంటాం. మార్గంలో సముద్రపు గాలులు మన ముఖానికి తాకుతూ కొత్త ఊపిరిని నింపుతాయి. రాక్ బీచ్, దీనే మనం ప్రోమినాడో బీచ్ అని కూడా అంటాం. ప్రథమంగా చేరిన ప్రదేశం రాక్ బీచ్. తెల్లవారుజామున ఇక్కడ సూర్యోదయాన్ని తిలకరించడం విశిష్టమైన అనుభూతి. సముద్రపు అలల శబ్దం, నడక మార్గం వెంబడి పరుగు లేదా నడక. పాండిచ్చేరి టూర్ ఇక్కడ మొదలవుతుంది. గాంధీ మూర్తి అండ్ ఫ్రెంచ్ కాలనీ వీధులు. రాక్ బీచ్ పక్కనే ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎంతో ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. ఇది ఫ్రెంచ్ కాలనీకి ప్రవేశ మార్గం లాంటిది. ఇక్కడ వీధులలో రంగురంగుల ఇల్లు, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, పుట్టగొడుగుల్లాంటి కెఫేలు, ప్రతి మూల కొసల్లో కల ఉంటుంది. శ్రీ మానకుల వినాయక స్వామి దేవాలయం ఇక్కడి ప్రాచీన గణపతి ఆలయం. మానకుల వినాయక స్వామి ఆలయం 10 కోట్ల కంటే ఎక్కువ రూపాయలు విలువైన స్వర్ణాభరణాలతో ప్రకాశించే గణపతి విగ్రహం చూసి మనసు పులకరిస్తుంది. అరవిందో ఆశ్రమం. ఆధ్యాత్మికత కోసం అరవిందో ఆశ్రమం చేరండి. మౌనం, నిశ్శబ్దం, ఆత్మ శోధన కోసం ఇది ఉత్తమ స్థలం. ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్, ఇది పాండిచ్చేరి క్రైస్తవ వారసత్వానికి నిదర్శనం. తెలుపు, నీలం కలగలిసిన ఈ చర్చ్లో శాంతి పరవశించుతుంది. అలాగే సెరెనిటీ బీచ్. అతిగా సందడి లేని ప్రదేశం కావాలంటే సెరెనిటీ బీచ్ బెటర్ చాయిస్. సర్ఫింగ్, ఫోటోగ్రఫీ లేదా నిశ్శబ్దంగా సముద్రాన్ని తిలకరించాలంటే ఇది పరిపూర్ణ స్థలం. ఆరోవిల్లో బీచ్ అండ్ ధ్యాన కేంద్రం. ఇక్కడే ఉంటుంది ఆరోవిల్లో మెడిటేషన్ సెంటర్. సౌలభ్యాన్ని, ఆత్మశాంతికి ఈ బీచ్ మరియు మ్యాట్రిమండిర్ లోపల శాంతిగా కూర్చొని తలాని శూన్యంలో కలపండి. పారడైజ్ బీచ్ బోట్ రైడ్. ఒక చిన్న బోటు ప్రయాణం తర్వాత చేరగలిగితే పారడైజ్ బీచ్. పేరు లాంటిదే, తెల్లని ఇసుకలు, తక్కువ జనసంచారం. ఇక్కడ మీరు సముద్రం గుండె చప్పుడు వింటారు. పించవరం మ్యాంగ్రూవ్ అడవులు బోటు రైడ్. ఇప్పుడు పాండిచ్చేరి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పించవరం వైపు డ్రైవ్ చేద్దాం. ఇక్కడి మ్యాంగ్రోవ్ అడవుల్లో బోటులో ప్రయాణించడం అంటే ప్రకృతిలోకి అడుగు పెట్టినట్లే. నీటి మధ్యలో తరసపడే ఆకులతో ఆవరించిన మార్గాలు అద్భుతం. మహాబలిపురం చారిత్రక రత్నం. మళ్ళీ సముద్ర తీరాన్ని అనుసరిస్తూ 2 గంటల ప్రయాణం తర్వాత మహాబలిపురం చేరుతాం. 5 రత్నాలు. ప్రతిదీ రాతిలో చెక్కిన కళాక్షేత్రం. మహాభారతంలోని పాత్రలపై ఆధారపడినవి. అర్జునాస్ పెనెన్స్, అర్జున తపస్సు శిల్పకళకు గొప్ప ఉదాహరణ. షోర్ టెంపుల్, సముద్రాన్ని ఎదురుగా చూసే దేవాలయం. ఇది చరిత్రను జీవింపజేస్తుంది. గరుడ యానిమల్ పార్క్. గరుడ యానిమల్ పార్క్ పిల్లలతో కలిసి వెళ్ళాలే అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే జంతువుల పరిచయంతో పిల్లలు మురిసిపోతారు. ఇక వస్తే సన్సెట్ అండ్ సన్ రైజ్ పాయింట్స్. మహాబలిపురం బీచ్ నుండి సూర్యాస్తమయాన్ని చూడడం, పాండిచ్చేరి బీచ్ల వద్ద సూర్యోదయాన్ని చూడడం, ఈ 2 దృశ్యాలను జీవితం నెమ్మదిగా సాగుతుందనిపించేలా చేస్తాయి.
ఇలా ముగుస్తుంది మన హైదరాబాద్ నుండి పాండిచ్చేరి పించవరం మహాబలిపురం రోడ్ ట్రిప్. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది అనుభూతుల పరంపర. మీరేమంటారు? మీ బ్యాగ్ రెడీ చేయండి, ఎందుకంటే రోడ్ని పిలుస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నవి ప్రకృతి, చరిత్ర, కళ, ధ్యానం. సూర్యోదయాన్ని చూస్తూ ప్రయాణం మొదలై సూర్యాస్తమయానికి చూస్తూ ముగుస్తుంది. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది ఒక జీవిత అనుభవం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ స్ట్రీట్ షాపింగ్ అక్కడ చాలా బాగుంటాయి. సెరెనిటీ బీచ్ పక్కనే ఉంది. ఇక్కడ మనకి హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ, బీచ్ డ్రెస్సులు, కొఫే బ్యాగ్స్ మరియు బీచ్ హాట్స్ వీటిని చూస్తేనే మనం వెంటనే కొనేస్తాము. తర్వాత క్లాసిక్ హ్యాండ్ మేడ్ స్టోర్లు అరవిల్లోలో ఉన్నాయి. అక్కడ మీకు హ్యాండ్ మేడ్ సబ్బులు, అరోమా ఆయిల్స్, తర్వాత వెజిటేబుల్ డ్రైడ్ గార్మెంట్స్, ఎకో ఫ్రెండ్లీ ఈ ప్యాకింగ్ బాక్సెస్ లాంటి వర్క్ షాప్ ప్రొడక్షన్ను పొందవచ్చు. ఇవి యూనిక్ గిఫ్ట్ ఐటమ్స్. నెహ్రూ స్ట్రీట్ దగ్గర చూస్తే మీకు అక్కడ లోకల్ లైఫ్ చూడాలంటే నెహ్రూ స్ట్రీట్ ఉత్తమం. ఇక్కడ మీరు కుర్తీలు, హ్యాండ్ బ్యాగులు, గాజులు, గాగుల్స్ మరియు ఫ్యాషన్ వాచీలను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఒకసారి చాకచక్యంగా బార్గెనింగ్ చేస్తే అద్భుతమైన డీల్ ఖచ్చితంగా దొరుకుతుంది. అంతేకాదు అక్కడ మనకి తినడానికి చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మిషన్ స్ట్రీట్ ఎంజిఎం రోడ్ అని అంటాము. పాండిచ్చేరిలో ఎవరు చెప్పకుండానే తెలిపే మంచి ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే తిబెటన్ మోమోస్, వేడి వేడి స్ట్రీమ్ మోమోస్ లేదా స్పైసీ పాన్ ఫ్రైడ్ మోమోస్. ఇవి ఈ స్ట్రీట్ ఫుడ్లో హాట్ ఫేవరెట్. తర్వాత వచ్చేసి ఒక మంచి చాట్ కోసం ఎంజీ రోడ్ పక్కన ఉన్న బీచ్ రోడ్ స్టాల్ వైపు వెళ్ళండి. పానీపూరి, మసాలా పూరి, దహీ పూరి ఇవన్నీ అక్కడి తినాల్సినవే. అక్కడి కుల్ఫీ, ఫాలుదా తింటే వేడి మర్చిపోతారు. ఆ తర్వాత చిన్న రోడ్ సైడ్ కారు ఫుడ్ ట్రక్కులు కూడా ఉంటాయి. అవి చాలా టేస్టీ ఐటమ్స్గా ఉంటాయి. తర్వాతకు వచ్చేసి మనం ఇక బయలుదేరదామా హైదరాబాద్కి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖాళీ చేతిలో వెనక్కి వెళ్ళడం అసాధ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. वाह, ये मेंढा